హ్యాపీ ఫ్రీడమ్ డే. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, మన ఇండియాలో నిజంగానే ఫ్రీడమ్ ఉందా అనేసి. సమాధానం నేను చెప్తా అండి. ఒక తాగుబోతు మంచిగా తాగేసి మిడ్ నైట్ హాస్పిటల్ లోపలికి వెళ్లి అక్కడ 36 hours కంటిన్యూస్ గా నైట్ షిఫ్ట్ చేసి రెస్ట్ తీసుకుంటున్న ఒక లేడీ డాక్టర్ ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్లి ప్రశాంతంగా హ్యాపీగా పడుకుంటున్నాడు అంటే మన ఇండియాలో కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీలో ఇంత మంచి ఫ్రీడమ్ ఉంటుంది. సో రేపు అందరూ పొలిటీషియన్స్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ విల్ బి సెలబ్రేటింగ్ ద ఫ్రీడమ్ డే. మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎంత అమేజింగ్ థింగ్. అసహ్యకరమైన విషయం, కోల్కతా డాక్టర్ రేప్ కేసు జరిగి ఇన్ని రోజులైనా కూడా పోలీసులు ఒక్క అక్యూజ్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. బట్ డాక్టర్ అటాప్సీ రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే మోర్ దెన్ 1 person ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, ఇది ఒక గ్యాంగ్ రేప్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. బికాస్ వాళ్ళకి దొరికిన శాంపిల్స్ లో మోర్ దెన్ 1 person ఒక శాంపిల్ ఇన్వాల్వ్ అయ్యింది. బట్ స్టిల్ ఒక్క అక్యూజ్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆ ఒక్క అక్యూజ్ కూడా ఎంత అహంకారంగా సమాధానం చెప్తున్నారో తెలుసా. నన్ను ఊరి తీసేసుకోండి, నేను తప్పు చేశాను, తీసేసుకోండి, ఎంత అహంకారంగా చెప్తున్నాడు. అండ్ హీ నెవర్ ఫెల్ట్ గిల్ట్ అట్ ఆల్. అండ్ ఈ సినారీ ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు, మంచి హాస్పిటల్, ఒక ఫేమస్ హాస్పిటల్ లో మనుషులు అందరూ ఉండే ఒక హాస్పిటల్ లో జరిగింది. ఒక డాక్టర్ కి ఇలాంటి సినారీ అయితే ఒక నార్మల్ అమ్మాయికి